వీడు తప్పిపోయినాడని చెప్పి మా ఇంట్లో వాళ్ళందరూ భయపడి చచ్చిపోయారు. అసలు ఏం లేదు మామ, ఈ దసరాకి మా పిన్ని కొడుకు కూతురు ఇంటికి వచ్చారన్నమాట. సర్లే అని చెప్పి ఇంక అందరం మధ్యాహ్నం చికెన్ చేసుకుని తినేసి పడుకున్నాము. వీడు మాత్రం నిద్రపోకుండా వీధిలోకి వెళ్ళాడు అనమాట ఆడుకునేదానికి. సర్లే పోయి ఆడుకుంటా ఉంటాడులే వీధిలో అని చెప్పుకొని గమ్మునున్నాము. నిద్రలేసి చూస్తే వాడు వీధిలో కూడా లేరు, వెళ్ళిపోయి కూడా 2-3 అవర్స్ అవుతా ఉంది. ఎక్కడికి వెళ్ళాడో తెలియదు. మా అమ్మ, మా పిన్ని, మా అన్న అందరూ వచ్చి వెతుకుతున్నారంట ఏ వీధిలో ఉన్నాడో అని చెప్పి. నేను బయటికి వెళ్ళి ఇంటికి వచ్చామా, అప్పుడే మా అమ్మ చెప్పింది. నేను మా ఫ్రెండ్స్ కూడా వెతికామన్నమాట. మా పాత వీధిలో నన్ను చూసి పరిగెడతా ఉన్నాడు. మేము కూడా 20 మినిట్స్ ఎతికిన తర్వాత ఆ పాత వీధిలో మమ్మల్ని చూసి బైక్ లోంచి పరిగెడతా ఉన్నాడు. నేను ఎక్కడ కొడతానో అని చెప్పి ఇంటికి తీసుకొచ్చిన తర్వాత నేను కొట్టడం కాదు, మా అమ్మ వాళ్ళమ్మ ఇద్దరు కూడా బాగా ఉతికారన్నమాట. భయపడి ఇంకోసారి ఎక్కడికి కూడా పోడు ఇంట్లో నుంచి. అదే వాళ్ళ చెల్లి సోనీ చూడండి, ఇంట్లో నుంచి బయటికే పోదన్నమాట. ఆడుకునేదానికి కూడా ఇంట్లోనే కూర్చొని ఫోన్ ఒత్తుకుంటది, లేకపోతే ఏదైనా ఆడుకుంటది ఇంట్లో. వీడు మాత్రం అత్తినా కొడుకుతో